హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఇవాల్టి స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన గార్లిక్ బ్రెడ్ చేయటం ఎలాగో చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ని బయట ఆర్డర్ చేసుకునే పనే లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకుందాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులో ఒక క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకుంటున్నాను. మీకు బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక గుప్పెడు గార్లిక్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే సిమ్లోనే చేసుకోవాలండి. ఇంకొక కప్లో ఒక 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేసుకుని దాంట్లో ముందుగా రోస్ట్ చేసుకున్న ఈ గార్లిక్ అంతా వేసుకుంటున్నాను. దాంట్లో ఒక చిన్న కప్పుడు కొత్తిమీర, ఇంకా ఒక చెంచాడు చిల్లీ ఫ్లేక్స్, ఇంకా అర చెంచాడు ఆరిగానో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను బ్రెడ్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నానండి. ఇలా 2 ఈక్వల్గా పార్ట్స్గా కట్ చేసుకుని దాని మీద ముందుగా కలుపుకున్న గార్లిక్ బటర్ని మొత్తం కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీనిపైన బాగా సన్నగా చాప్ చేసుకున్న మొజరెల్లా చీజ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇది ఓవెన్లో చేస్తున్నానండి. దీనికోసం నేను ముందు ప్రీహీట్ చేసుకుంటున్నాను 220 డిగ్రీస్ మీద పెట్టుకుని. దాని తర్వాత మైక్రోలో 160 డిగ్రీస్ మీద ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.